హాయ్ అండి. ఎలా ఉండబోతుంది గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప? గేమ్ చేంజరు, పుష్ప 2 ఒక పందెం కోళ్ళు. హ్మ్. నిజంగా చెప్తున్నా హోరాహోరీగా వస్తాయి. పోటీ అయితే కాదు. హ్మ్. సినిమా మాత్రం మామూలుగా ఒక మినిమమ్ ఉంటదింకా. హ్మ్. సో థియేటర్‌లో రచ్చ ఎలా ఉండబోతుంది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలే మాస్ కదా! అది ఆ రోజు సినిమాలో చైర్లు ఎన్ని బద్దలైతాయో తెలీదు గానీ, చైర్లు పగిలిపోతాయి, ఇరిగిపోతాయి. హ్మ్. చాలామంది ఇంకా గేమ్ చేంజర్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ గేమ్ చేంజర్‌లో నేను కానిస్టేబుల్‌గా నేను క్యారెక్టర్ చేశాను నేను. హుహు. నేను చేశాను. 'పుష్ప 2'లో కూడా చేశాను నేను. హుహు. అవునా? అల్లు అర్జున్ నిజంగా చెప్తున్నాను. చాలా చాలా మంచి వ్యక్తి ఆయన. సెట్‌లో ఎలా ఉంటాడు? సెట్‌లో నవ్వుతూనే ఉంటాడబ్బా! హ్మ్. అల్లు అర్జున్. రామ్ చరణ్ అయితే కొంచెం సైలెంట్, డీసెంట్. కానీ ఆయన డీసెంట్ ఉండడం వల్ల ఆ గ్లోబల్ స్టార్ అయ్యాడు. హ్మ్. అల్లు అర్జున్ అందరిని కలుపుకుంటాడు. అసలుకి కొంచెం కూడా ఆయన సీరియస్ మొఖం సీరియస్ ఉండదు. అంటే కొంచెం యాటిట్యూడ్, పొగరు ఎక్కువ ఆయనకని చెప్పేసి విన్నాము. అన్నా ఏముండదన్నా హీరో అన్న ఆయన. హీరో పెద్ద హీరో అంత లేకుంటే ఎట్లా చెప్పు? హీరో ఆయన. ఎవరికి ఎవరు ఇప్పుడు అన్న ఒక 2,00,00,000 దగ్గరుండే వాళ్ళ యాటిట్యూడ్ చూపిరా. ఈయన పెద్ద హీరో ఎదిగాడు. అది వాళ్ళు మామూలే అదంతా. సో 'కిసి కి' సాంగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందన్న. సో చాలా మంది బాలేదు, లిరిక్స్ బాలేదు, కొంచెం అదొక మైనస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మైనస్ అవ్వచ్చంటే అది వినేటప్పుడు కాదు. అది కంటితో చూడాలి. హ్మ్. కంటితో సినిమాలో స్క్రీన్ పైన చూస్తే అప్పుడు అబ్బా! సూపర్‌గా ఉంది అబ్బా! అంటారు. హ్మ్. ఖచ్చితంగా. సో మరి గేమ్ చేంజర్ కూడా వస్తుంది. మరి కలెక్షన్స్ ఎంత కొట్టబోతుంది ఫస్ట్ డే పుష్ప? అన్న నేనైతే ఆ కలెక్షన్ గురించి చెప్పలేను. హ్మ్. కానీ ఒక రేంజ్‌లో ఉంటుందన్న. ఎందుకంటే మనము ఊహించలేము. ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ గేమ్ చేంజర్‌కి, పుష్ప 2కి. హ్మ్. ఇంకా కలెక్షన్ మామూలుగా వస్తదన్న. రాకున్నట్లు ఉండలేదు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము పుష్ప 2 పోను బ్యాన్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు పోరంట. అన్న ఎవరికెవరు ఏమి బ్యాన్ చేయరన్న. నిజంగా చెప్తున్నాను. అస్సలకి బ్యాన్ చేయరు. సినిమా ఆగదు. ఖచ్చితంగా ఆంధ్రలో గాని, ఎక్కడన్నా గాని సినిమా రిలీజ్ అయితుంది. చూస్తారు అందరూ ప్రతి ఒక్కరు చూస్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూస్తారు సినిమా మరి మాత్రం. టికెట్స్ రేట్ హై ఉన్నాయన్నారు. మరి మీరేం చెప్తారు? 750, 800 పెడుతున్నారంట. మరి సామాన్య వ్యక్తులు ఎట్లా పోతారు? అన్న అది కూడా ఓకే. నువ్వు అడిగింది కూడా ఓకే. లేదని కానట్లేదు. కానీ సినిమా బడ్జెట్ మళ్ళీ ఉంది కదన్న. సినిమా బడ్జెట్ మళ్ళీ పెట్టాడు. మళ్ళీ కొంతమంది డబ్బులున్నా ఎళ్తారు. డబ్బులు లేకున్నోళ్ళు ఏం చేస్తారు? ఓ 2 రోజులు ఆగి ఎళ్తారు. అంతే. సో ఫైనల్‌గా పుష్ప గురించి ఏం చెప్తారు మరి? పుష్ప తగ్గేదేలే ఈసారి మాత్రం. గేమ్ చేంజర్ కూడా తగ్గేదేలే. సూపర్‌గా ఉంటది. పుష్ప 1 ఐటెమ్ సాంగ్, పుష్ప 2 ఐటెమ్ సాంగ్ ఎలా ఉండబోతుంది? అక్కడేమో సమంత, ఇక్కడేమో డాన్స్ ఎలా ఊహు ఉండబోతుంది? అంటావా మామ ఊహు అంటావా మామ ఆ పాట చాలా బాగుంది అప్పటికి. ఆ! ఇప్పుడు దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో ఆ పాట ఈ సినిమాకి సూపర్‌గా ఉంది. సాంగ్ విన్నారా గేమ్ చేంజర్‌ది? ఇన్నానండి నేను. ఏదది జర్రగండి 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 జాబిలమ్మ జాకెట్ కొత్తగా ఏసుకొచ్చాను. ఏమొచ్చిందండి మరి కొత్త సాంగ్ ఏమొచ్చిందండి? అది కూడా బాగుందండి. బాగుంది పాట. కానీ నాకు పాడేకి రాదండి. నేను ఒక ఏలు సో ముద్రని. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గెటప్‌లో మీకు నచ్చిందేంటి? గేమ్ చేంజర్‌లో ట్రైలర్‌లో మీకు చూసిందేంటి? నచ్చిందేంటి? నాకు ఇది 'జరగండి జరగండి' ఆ పాటకి నేను షూటింగ్‌కెళ్ళానన్న. అక్కడ మంచి సూపర్ ఉన్నాడన్న హీరో మాత్రం బాగా మంచిగా కనిపించాడు లుక్కు ఒక పాటలో. తర్వాత మొన్న రీసెంట్‌గా ఏదది కలెక్టర్‌ది. ఎక్కడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. ఆ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలెక్టర్‌గా. హ్మ్. ఆ గెటప్‌లో అయితే మామూలుగా లేదు కటింగ్ గాని, తర్వాత సునీల్ గారు ఇక్కడి దాకా కటింగ్ డిఫరెంట్‌గా ఉంటది దీంట్లో. హ్మ్. ఆహ్, చాలా బాగుంటుందన్న కామెడీ. సునీల్ కామెడీ అయితే బాగా పండించాడు గూడా. సెట్‌లో రామ్ చరణ్ ఎట్లా ఉంటాడు? సైలెంట్ అన్న. హ్మ్. సైలెంట్. వస్తేనే ఆయన రాగానే డైరెక్టర్‌కి దండం పెడతాడు. కాళ్ళకి మొక్కుతాడాయన. హుహు. నిజంగా చెప్తున్నా. హ్మ్. నేను చూసాను 'రామ్ చరణ్‌ని' చూసాను, 'అల్లు అర్జున్' చూసాను, 'చిరంజీవిని' చూసాను, 'పవన్ కళ్యాణ్' చూసాను. హ్మ్. అందరిని చూసాను నేను. కానీ 'రామ్ చరణ్' ఎతికిన స్టార్టింగ్ ఇంకా కారు దిగి వస్తేనే మేకప్ ఏసుకొని సెట్‌లోకి రాగానే ఆయన కాళ్ళకి మొక్కుతాడన్న. సో 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే పవన్ హ్మ్. కళ్యాణ్ వస్తారంటారా? 'పుష్ప 2'కా? ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా రావచ్చు. ఇన్వైట్ చేయకుంటే ఇంకేం చేయలేను. ఆయన గాని మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే డిప్యూటీ సీఎం. ఆ డిప్యూటీ సీఎంలో ఆయన ఎన్ని పనులుంటాయి, ఎన్ని బిజీగా ఉంటాడు కదా! మళ్ళీ చాలా ఉంటాయి. ఇన్వైట్ చేయాలి కంపల్సరీ రావాలి మావయ్య. ఎందుకంటే నన్ను, నిన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేయకుండా ఈ మంచి జరగాలి. మనమేం వేరే కాదని చెప్పేసి ఆయన ఒకసారి పోయి ఆయన పవన్ కళ్యాణ్‌కి పిలుపు పోతే ఖచ్చితంగా రావచ్చు. పవన్ కళ్యాణ్ ఆయన మంచి మంచి వ్యక్తి ఆయన. అహా! అల్లు అర్జున్‌కి యాటిట్యూడ్ ఎక్కువ కదా! పొగరుగా ఉంటాడు. మరి పోయి పిలుస్తాడా? అట్లంతా ఏముండదన్న. ఏమి యాటిట్యూడ్ అన్న వాళ్ళు ఆయన వచ్చిందే ఆయన ఫ్యామిలీ నుంచి. ఆయన ఎట్లా యాటిట్యూడ్ చూపిస్తాడన్న ఆయన వాళ్ళ మీద? ఆయనకి ఆర్మీ ఉంది కదా! హే! ఆర్మీ అందరూ అన్న ఫస్టు వచ్చింది ఆర్మీ కాదు. మన ఫ్యాన్స్ ఫస్టు. ఆ! ఆళ్ళు అక్కడున్నారు. ఆయనకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఆర్మీ అని. మళ్ళీ తర్వాత ఇంకోటి 'మల్లు.'
కేరళలో ఇంకా ఎక్కువ చాలా మంది ఉంటారు. అల్లు అర్జున్‌కి ఆయనకి ఎక్కడన్నా గానీ ఫ్యాన్స్ ఉన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్ ఇండియాలో ఆయన ఈసారి ఐకాన్ స్టార్ ఆయన ఇప్పుడు. ఫైనల్‌గా 'గేమ్ చేంజర్' వర్సెస్ 'పుష్ప' ఏది హిట్ కాబోతుంది? 2 హిట్ అయితాయి. ఒకటే చెప్పాలా? లేదన్న నేను చెప్పలే అట్లా. మీరు ఏమని అనుకోండి గానీ 2 సూపర్ డూపర్ హిట్ అయితాయి. ఇప్పుడు 'పుష్ప 2లో కిసిక్ సాంగ్ ఉంది కదా! ఓకే. ఇప్పుడు 'గేమ్ చేంజర్'లో కొత్త సాంగ్ రిలీజ్ అయింది కదా! ఓకే. 'నానా ఇరానా' అని చెప్పి. ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? నాకు ఇయర్ ఫోన్ యేసుకొని చూశాను. 2 సౌండ్‌లు సూపర్‌గా ఉన్నాయి. అది మంచిగా బీజీఎం ఉంది. ఇది కూడా బాగుంది. అంటే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన సాంగ్ అయితే 'భీమ్లా నాయక్‌లో' సాంగ్ ఉంది కదా! స్లో సాంగ్. అలా భీమ్ భీమ్ అనిపిస్తుంది భీమ్ అంటారు. భీమ్ భీమ్లా నాయక పాట. కాదు. స్లో సాంగ్ ఉంది కదా! ఓ సాంగ్ ఏదైనా. సాడ్ సాంగా? ఆ! అలా అనిపిస్తుందని అంటున్నారు. మీకెలా అనిపిస్తుంది? అంటే కాపీ లాగా ఉందని. ఇప్పుడు సరైనోడులో ఒక పాట ఉంది. చూసా అది ఆ పాట అది ఎడారిలో అది కొంచెం సైలెంట్‌గా ఉంటుంది. కానీ అది సినిమాలో చూస్తే ఎంత బాగుందో తెలుసునా? అంతే ఇంక అది కూడా అంతే ఇంక అట్లే ఉంటది. ఎవరు సినిమా వరకు చూడాలి గానీ పాట ఇప్పుడు మనం థియేటర్‌కి వెళ్ళేది ఎందుకు? సినిమా చూసి 2:30 గంటల సేపు. ఆ 2:30 గంటల సేపు సినిమా వరకే చూడాలి. బయటకొచ్చిన తర్వాత ఎవరైనా అడిగారా? రివ్యూ అడిగారా? బాగుంది, బాలేదా ఏదో ఒకటి చెప్పొచ్చు. తర్వాత వచ్చిన తర్వాత అల్లు అర్జున్ బాగా చేయలేదు. మా పవన్ కళ్యాణ్ అదే అంతా చేసుకుని తప్పది. సినిమా వరకు సినిమా చూడండి. అంతే. రాజకీయమే, సినిమానే.